మరియ గురించి చూస్తే తన దేవుని దయ పొందుకుందంట. ఎందుకంటే అక్కడ దూత గాబ్రియల్ వచ్చిన వెంటనే చెప్పే మొదటి మాట ఏంటి? దయాప్రాప్తురాలా నీకు శుభము. ఇంగ్లీష్లో చూస్తే ఆ వర్డ్ ఎలా ఉందంటే గ్రీటింగ్స్ యూ హూ ఆర్ హైలీ ఫేవర్డ్. ఫేవర్డ్ అన్న మాట చూసినప్పుడు అది చాలా సిగ్నిఫికెంట్ థింగ్ అండి. ఏంటి దాంట్లో ప్రాముఖ్యత అన్నప్పుడు ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో ఎవరి మీద అయితే దేవుడు ఒక చిరునవ్వు నవ్వుతున్నాడో, చిరునవ్వు అన్నదప్పుడు అనుకుంటానండి ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఇందులో ఎవరైనా ఒకరు స్పెషల్ ఉంటే వారిని చూసి మాత్రం నవ్వామనుకో, యూర్ షోయింగ్ ఫేవర్. నా పాయింట్, నా ఫోకస్ నీ మీద పడింది, నా ఫోకస్ నీ మీద పడింది. ఇట్ ఈస్ ఫైండింగ్ అ ఫోకల్ పాయింట్. ఎందరో ఉన్నారో నీవు దయను పొందుకున్నావు, ఎందరో ఉన్నారో నీ పైన నా దృష్టి పడి, ఎందరో ఉన్నారు కానీ నాకు నువ్వు కావాలి. ఎందుకంటే నీవు నా కొరకు ఆశతో చూస్తున్నావు, ఆశ పడుతున్నావు కాబట్టి. అంటే మరియలో చూడగలుగుతున్నావు దేవుడు అంటే తనలో ఒక ఆశ, దేవుడు అంటే తనలో ఒక వాంఛ. మరియ దేవుని దయని సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే తన జీవిత విధానం, తన క్యారెక్టర్, తను ఆలోచించే విధానం, తన మాట్లాడే తీరు, తన బ్రతికే బ్రతుకు, తన ఇతరులతో ఎలాగుందో దాన్ని బట్టి ఎవ్రీథింగ్ మ్యాటర్స్. డోంట్ టెల్ అన్ ఎక్స్క్యూజ్. ఇతరులతో ఎలాగున్నానో దేవునికి నాట్ మ్యాటర్, నేను దేవుడితో సరిగా ఉన్నానా అంతవరకే కావాలి. లేదు, నువ్వు దేవుడితో సరిగా ఉండాలి, ఇతరులతో సరిగా ఉండాలి. దేవుడు వారికి తెలియజేస్తుంది అది. ఎందుకంటే అనేక సార్లు దేవుడు తన దయని చూపించాలన్నప్పుడు నీకు మనిషి ద్వారానే కదా కనబరుస్తున్నాడు. నీకు మనిషి ద్వారా కనబరచాలన్నప్పుడు నువ్వు మనుషులతో సరిలేకపోతే ఆ దయ నీకు చేరదు కదా.